హలో గైస్, ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్లోకి చాలామంది సూపర్ స్టార్ ప్లేయర్స్ రాబోతున్నారు. అండ్ వీళ్ళలో కొంతమందిని తెలుగు టైటన్స్ టార్గెట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పాలి. ఇంతకీ ఆ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేస్తే నెంబర్ 1 పవన్ షరావత్. లాస్ట్ సీజన్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉన్నటువంటి పవన్ కుమార్ షరావత్ తెలుగు టైటన్స్ తన పైన పెట్టుకున్నటువంటి అంచనాల్ని అందుకోలేకపోయాడు. బేసిక్గా 2,60,50,000 బడ్జెట్కి తెలుగు టైటన్స్ పవన్ షరావత్ని తీసుకోవడం జరిగింది. ఈ బడ్జెట్కి అయితే తను న్యాయం చేయలేకపోయాడు. అండ్ బడ్జెట్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి రీత్యా తెలుగు టైటన్స్ ఈ స్టార్ ప్లేయర్ని రిలీజ్ చేయబోతోంది ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లోకి. సెకండ్ ప్లేయర్ ఫజల్ అత్రచరి. ఈ స్టార్ డిఫెండర్ని లాస్ట్ సీజన్ గుజరాత్ జైంట్స్ 80 లక్షలకి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 80 లక్షలకి తగినటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఫజల్ ఇచ్చాడని చెప్పాలి. బట్ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ రీత్యా బడ్జెట్ని తగ్గించుకోవడానికి ఫస్ట్ ఆక్షన్లోకి గుజరాత్ జైంట్స్ ఈ స్టార్ ప్లేయర్ని విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 3 మొహమ్మద్ రజా చియానిషాద్లు. మొహమ్మద్ రజా చియానిషాద్లోని లాస్ట్ సీజన్ ఆప్షన్లో పునేరి పల్టన్ 2,35,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 2,35,00,000 బడ్జెట్కి న్యాయం చేశాడు మొహమ్మద్ రజా చియానిషాద్లు. 99 ట్యాకిల్ పాయింట్స్ని సాధించి లాస్ట్ సీజన్లో ఒక ట్రోఫీని పునేరి పల్టన్కి అందించాడు ఈ స్టార్ ఆల్రౌండర్. బట్ బడ్జెట్లో ఉన్నటువంటి కొన్ని కాంప్లికేషన్స్ రీత్యా ఇతన్ని రిలీజ్ చేస్తుంది పునేరి పల్టన్. నెంబర్ 4 మణీందర్ సింగ్. మణీందర్ సింగ్ని లాస్ట్ సీజన్ కోసం బెంగాల్ వారియర్స్ 2,12,00,000 పెట్టి తీసుకోవడం జరిగింది. అండ్ ఈ 2,12,00,000 బడ్జెట్కి న్యాయం చేయలేకపోయాడు మణీందర్ సింగ్. బేసిక్గా తన పర్ఫార్మెన్స్ డిప్ అవ్వడం జరిగింది. దాని కారణంగానే బెంగాల్ వారియర్స్ ప్లేఆఫ్స్కి కూడా క్వాలిఫై కాలేకపోయింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బెంగాల్ వారియర్స్ మణీందర్ సింగ్ని రిలీజ్ చేయబోతోంది. నెంబర్ 5 సచిన్ తన్వర్. ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా ఈ సీజన్ ఆప్షన్లోకి పాట్నా పైరేట్స్ సచిన్ తన్వర్ని రిలీజ్ చేయబోతోంది. ఈ విషయం 90% కన్ఫర్మ్ అయిపోయింది. ఒక 10% మాత్రమే ఈ విషయం పైన సస్పెన్స్ ఉందని చెప్పాలి. నెంబర్ 6 నరేందర్ కండోలా. తన ప్రైస్ ట్యాగ్ని పెంచుకోవడానికి ఈ సీజన్ ఆప్షన్లోకి అడుగు పెడుతున్నాడంట నరేందర్ కండోలా. సో ఈ నేపథ్యంలో చాలా టీమ్స్ ఇతని కోసం ట్రై చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 7 భరత్ హుడా. భరత్ హుడా లాస్ట్ సీజన్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బెంగళూరు బుల్స్ తన పైన పెట్టుకున్నటువంటి ఆశలకి న్యాయం చేయలేకపోయాడు భరత్ హుడా. సో ఈ నేపథ్యంలో బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ ఇతన్ని రిలీజ్ చేయబోతోంది. నెక్స్ట్ ప్లేయర్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ని ఈ సంవత్సరం యూపీ యోధాస్ రిలీజ్ చేసేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తన ఫామ్ బాగాలేదు. ప్రో కబడ్డీ సీజన్ 6 తర్వాత ఆ స్థాయి పర్ఫార్మెన్స్ తను యూపీ యోధాస్కి అందించలేకపోయాడు. సో ఈ నేపథ్యంలో యూపీ యోధాస్ ఈ ప్లేయర్ని రిలీజ్ చేయబోతుందంట. నెక్స్ట్ ప్లేయర్ నవీన్ ఎక్స్ప్రెస్ నవీన్ కుమార్. దబాంగ్ ఢిల్లీ ఇతనికి ఇంజురీ కన్సర్న్ ఉన్నటువంటి కారణంగా ఇతన్ని రిలీజ్ చేస్తుందంట. మరి ఏ టీం టార్గెట్ చేసి తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తోంది. డెఫినెట్గా నవీన్ కుమార్ ఏ టీంకి వెళ్ళినా కూడా టాప్ రైడర్ లాగా పర్ఫామ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తన ఇంజురీ కన్సర్న్ నుంచి పూర్తిగా కోలుకున్నట్టుగా సమాచారం అందుతోంది. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 11 ఆప్షన్లో మనకి కనిపించబోతున్నటువంటి స్టార్ ప్లేయర్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.